ఐటీఐ కాలేజ్ కావాలి, ప్రధానంగా వైజాగ్ ప్రాజెక్టుని టూరిజం హబ్గా ప్రకటించాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, ఐటీ హబ్ను కూడా ఏర్పాటు చేయాలని, 2 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్, అట్లనే ప్లేన్ ఐటీడీఎస్ సబ్ సెంటర్ కూడా ఇక్కడ మెయింటైన్ కావాలని, సాగునీరు పూర్తి స్థాయిలో అందించాలి. ఎకరం మాకు వేరే అవకాశాలు లేవు కాబట్టి మా మున్సిపాలిటీని కొత్తగా చుట్టుపక్కల గ్రామాలు కలిపి మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. కానీ ఒక డ్రైనేజ్ లేదు, ఒక రోడ్డు లేదు, దాంట్లో అసలు ఏమీ లేవు. అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ లేవు. వగైరా ఇవన్నీ తర్వాత మీకు మెమోరాండం ఇస్తాం. మాకు ఈ అప్పుడు మాకు ప్రత్యేకంగా ఇంత దూరం వచ్చారు మీరు కాబట్టి మేము ఆశతో ఉన్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మీ నోటితో మాట మాకు చెప్పుకోవాలని మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని పెద్దలు మంత్రి